भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं दधाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत्। नष्टप्रायेष भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ఓకే, ఈరోజు మనము భాగవతంలోంచి 3వ స్కందము 4వ అధ్యాయము 18వ శ్లోకం చర్చించుకుందాం. చర్చించుకునే ముందు భాగవతం గురించి ఒక భాగవత వైభవం, భాగవత శ్రవణ వైభవము, భాగవత పఠన వైభవము, భాగవత కీర్తన వైభవం గురించి ఒక 2 నిమిషాలు చర్చించుకొని తర్వాత మనం ఈరోజు శ్లోకంలోకి వెళ్దాం. పద్మపురాణంలో ఒక చక్కటి శ్లోకం ఉంది. యత్ర యత్ర చతుర్వత్ర శ్రీమద్భాగవతం భవేత్ గచ్ఛామి తత్ర తత్రాహం గౌర్యతా సుతవత్సలా. ఓకే, నేను ఒక్కొక్క లైన్ చెప్తాను, మీరు అనండి. యత్ర యత్ర చతుర్వక్త్ర శ్రీమద్భాగవతం భవేత్ यत्र यत्र शत्रुवन्त्रः श्रीमद्भागवतं भवेत् गच्छामि तत्र तत्राहं गौर्यता सुतवत्सला. गच्छामि तत्र गौरयथा सुतवत्सला. భాగవతం చదివితే ఏం జరుగుతుంది? భాగవతం మీద శ్రద్ధ ఉంటే, భక్తులకి భాగవతం మీద శ్రద్ధ ఉంటే ఏం జరుగుతుంది అనేది ఈ శ్లోకంలో చక్కగా వివరించారు. ఎవరికి వివరిస్తున్నారు? శ్రీకృష్ణ భగవానులు
బ్రహ్మ బ్రహ్మదేవుడికి వివరిస్తున్నారు. ఇది పద్మపురాణంలో చెప్పబడింది. ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానులు? ఓ చతుర్ముఖ బ్రహ్మ, తన దూడపై ఉన్న అపారమైన ప్రేమతో ఆవు ఏ విధంగా అయితే పరిగెత్తుకుంటూ వెళుతుందో అదే విధంగా శ్రీమద్ భాగవతం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి నేను వస్తాను. అంటే ఎక్కడైతే భాగవత చర్చ జరుగుతుందో, ఎక్కడైతే భాగవత శ్రవణం పఠనం జరుగుతుందో అక్కడికి శ్రీకృష్ణుడు ఎలా వస్తాడంట? ఒక ఒక ఆవు, తల్లి ఆవు దూడ వైపు ఎలా పరిగెడుతుందో, లేకపోతే ఒక తల్లి ఆవు దూడని ఎలా ఇలా నిమురుతుంది, లేకపోతే తలని అంతా నాకుతుంది, అలా ముద్దు చేస్తుంది, అలాగా శ్రీకృష్ణుడు ఎక్కడైతే భాగవత చర్చ జరుగుతుందో అక్కడికి అంత ఆత్రంగా పరిగెట్టుకుంటూ వస్తాడంట. చూడండి, మన ఇప్పుడు భగవద్గీత, భాగవతము, చేతన్ చరితామృతము, ఈ 16 మాలల జపము, మందిరాలలో సేవలు, ఇవన్నీ చేసేది దేనికి? ఆ శ్రీకృష్ణ భగవానుని పొందడానికి. మన ప్రయోజనం ఏంటి? శ్రీకృష్ణ భగవానుని ప్రేమని పొందడానికి. సో శ్రీకృష్ణ భగవానుడే ఇక్కడ చెప్తున్నారు, ఎక్కడ భాగవతం చర్చ జరుగుతుందో అక్కడికి నేను వస్తాను అని. ఒక దూడ వైపు ఆవు ఎలా పరిగెట్టుకుంటూ వస్తుందో అలా వస్తాను అని చెప్తున్నారు ఇక్కడ భగవంతులు. అంటే అది సహజమైన ప్రేమ కదా. ఇప్పుడు దూడకి, తల్లికి, అల్లి ఆవుకి దూడ పైన సహజమైన ప్రేమ. అండ్ ఇప్పుడు వాత్సల్యం గురించి చెప్పాల్సి వస్తే ఆవు యొక్క వాత్సల్యాన్ని మించింది ఇంకా ఏమీ లేదు. అది మనుషులలో తల్లి తండ్రి కంటే కూడా ఆవు యొక్క వాత్సల్యము, దూడ పట్ల ఆవు యొక్క వాత్సల్యము అన్నిటికన్నా అత్యుత్తమమైనది అనమాట. అందుకే మన శాస్త్రాల్లో చాలా చోట్లలో ఆవు గురించి చెప్తారు. మనం ఒకసారి చర్చించుకున్నాం గోమాత యొక్క విశిష్టత ఏంటనేది ఒక 2 వారాల క్రితము. ఇదే స్కందంలో 3వ స్కందము 3వ అధ్యాయంలో ఉద్ధవుడు విదురుడికి వర్ణిస్తారనమాట. నాగరికతకి అసలు చిహ్నం ఏంటి? నాగరికతకు అసలు చిహ్నము గోమాతలు. సో అందుకే ఇక్కడ కృష్ణుడు కూడా గోమాతను ఉదాహరణగా చెప్తూనే భాగవత చర్చ ఎక్కడ జరుగుతుందో అక్కడ నేను పరిగెట్టుకుంటూ వస్తానని చెప్తున్నారు. యత్ర యత్ర చతుర్వక్త్ర శ్రీమద్ భాగవతం భవేత్ గచ్చామి తత్ర తత్ర అహం గౌర్యత సుతవత్సల. ఓకే, నచ్చిందా ఈ శ్లోకం అందరికి? సో మీకు ఎప్పుడు ఆవు దూడని అలా చూసినా కూడా ఇంకా శ్రీకృష్ణుడు ఈ చెప్పిన ఈ వాక్యాలు గుర్తు రావాలి. అయ్యో, మనం కూడా భాగవతం చదివితే మనల్ని కూడా దూడల్లాగా చేసి కృష్ణుడు ఆవులాగా, తల్లి ఆవులాగా గోమాతలాగా వస్తాడు కదా అని అనిపించాలి మనకి. ఓకే, ఈరోజు శ్లోకం శ్రీమద్ భాగవతం 3వ స్కందం 4వ అధ్యాయం 18వ శ్లోక 18వ శ్లోక 3.4.18. శ్రీ ఉద్ధవ ఉవాచ జ్ఞానం పరం స్వాత్మ జ్ఞానం పరం స్వాత్మరః ప్రకాశం ప్రోవాచ కస్మై భగవాన్ సమగ్రం అపీక్షమం నో గ్రహణాయ భార్తృ వధాంజసాయ ద్విజినం తరేమ. జ్ఞానం పరం స్వాత్మరః ప్రకాశం ప్రోవాచ కస్మై భగవాన్ సమగ్రం అపీక్షమం నో గ్రహణాయ భార్తృ
वधाञ्जसाय द्विजिनं तरेम ज्ञानं परं स्वात्मरहः प्रकाशम् प्रोवाच कस्मै भगवान् समग्रम् अपि क्षमं नो ग्रहणाय भर्तर्वधञ्जसाय द्विजिनं तरेम. దీని తెలుగులో ప్రతిపదార్థాలు చదువుతారా ఎవరైనా? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. రమేష్ ప్రభు చదవండి మీరు. స్వామి, నిన్ను గూర్చిన జ్ఞానమును కలగజేయునదియు మరియు తొలుత నీవు బ్రహ్మదేవునకు వివరించినది అగు దివ్య జ్ఞానమును దయతో మాకు గ్రహించుటకు మేము యోగ్యులమని నీవు తలసించో మాకు వివరింపము. భాష్యం చదవమంటారా? అక్కర్లేదా? ప్రతిపదార్థాలు కూడా చదవండి. జ్ఞానము పరం దివ్యమైనది, స్వ ఆత్మ నిన్ను గూర్చిన, రహ మర్మమును, ప్రకాశింపజేయునది, ప్రోవాచ పలికినది, కస్మై బ్రహ్మదేవునకు, భగవాన్ దేవదేవుడు, సమగ్రముగా, అపి ఒకవేళ, క్షమం యోగ్యులము, నహ మాకు, గ్రహణాయ అంగీకారము, భర్త స్వామి, పద పలుకుము, అంజప వివరముగా, యత్ ఏదైతే, వృజనం దుఃఖములు, తరేమ తరింపజేయును. భాష్యము. శ్రీకృష్ణ భగవానుని దివ్యముగు ప్రేమ పూర్వక సేవయందు నిరంతరము నెలకొని ఉండేది కారణమున ఉద్ధముని వంటి విశుద్ధ భక్తునకు ఎట్టి భౌతిక క్లేశములు ఉండవు. భగవత్ సాంగత్యము లేనప్పుడు అట్టి భక్తుడు క్లేశమును అనుభవించును. భగవానుని కర్మల నిరంతర స్మరణము అతనిని ఉత్సాహంతో ఉంచును. కనుకనే గతమునందు బ్రహ్మదేవునకు ఉపదేశించినట్లుగా తనను శ్రీమద్ భాగవత జ్ఞానముతో వివేకవంతుని చేయమని ఉద్ధవుడు భగవానుని అర్థించును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే, శ్లోకం ఒకసారి నేను చెప్తాను, ఒక్కొక్క లైన్ చెప్తాను, మీరు చెప్పండి. జ్ఞానం పరం స్వాత్మరః ప్రకాశం, జ్ఞానం పరం స్వాత్మరః ప్రకాశం, ప్రోవాచ కస్మై భగవాన్ సమగ్రం, ప్రోవాచ కస్మై భగవాన్ సమగ్రం, అపి క్షమం నో గ్రహణాయ భర్తర్, వధాంజసాయ ద్విజినం తరేమ. చదువుతారా ఎవరైనా? జ్ఞానం పరం చదవండి సుధామాతాజీ, చదవండి. మీరు చదవండి మాతాజీ. చదవండి పర్లేదు మాతాజీ, చదవండి. హరే కృష్ణ. జ్ఞానం పరం స్వాత్మరః ప్రకాశం, ప్రోవాచ కస్మై భగవన్ సమగ్రం, అపి క్షమం నో గ్రహణాయ భర్తర్, వదాంచసాయ ద్రుజినం తరేమ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. జ్ఞానం పరం స్వాత్మరః ప్రకాశం, ప్రోవాచ కస్మై భగవాను సమగ్రం, అపి క్షమం నో గ్రహణాయ భర్త, దంజాసయద్విజినం తరేమ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. జ్ఞానం పరం స్వాత్మరః ప్రకాశం, ప్రోవాచ కస్మై భగవన్ సమగ్రం, అపి క్షమనో గ్రహణాయ భర్తృజనం తరేమ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. జ్ఞానం పరం సాత్మరః ప్రకాశం, ప్రోవాచ కస్మై భగవాన్ సమగ్రం, అపి క్షమం ను గ్రహణాయ భర్తర్,
వందాంసః యద్వృజిషం తరేమ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, జ్ఞానం పరం సత్యారః ప్రకాశం ప్రోవాచ కస్మై భగవాన్ సమగ్రం అపిక్షం ను గ్రహాయ సహ యత విజయం. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే, సో ఈ శ్లోకంలో, ఈ 18వ శ్లోకంలో, ఈ అధ్యాయంలో మనకి ఉద్ధవుడు విదురుడికి ఏం చెప్తున్నారంటే, ఆ, అంటే ఇదంతా ఫ్లాష్ బ్యాక్ లో జరిగింది చెప్తున్నారు విదురుడికి. ఆ, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి ఉద్ధవుడు వెళ్ళి చర్చిస్తున్న సమయంలో, సంభాషిస్తున్న సమయంలో మైత్రేయ ముని కూడా వస్తారు అక్కడికి. అనుకోకుండా మైత్రేయ ముని కూడా అజ్ఞాత సుకృతితోటి వస్తాడు. అది మనం చదువుకున్నాం ఒక 3 వారాల కింద, ఎప్పుడో చదువుకున్నాం అది. మైత్రేయ ముని శుద్ధ భక్తుడు ఏమి కాకపోయినా కూడా కృష్ణ దర్శన భాగ్యం కలిగింది. అది కేవలం భగవంతుని అజ్ఞాత సుకృతితో మాత్రమే. కానీ శుద్ధ భక్తుడు కానందు వల్ల అక్కడ ఉద్ధవుడు మైత్రేయముని ఇద్దరు ఉన్న కృష్ణ భగవానుడి సాంగత్యంలో అక్కడ కృష్ణ భగవానుడు ఉద్ధవుడికి ఉద్ధవుడి పట్ల చాలా ప్రేమ చూపించినప్పుడు ఉద్ధవుడికి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఆనంద బాష్పాలు కార్చి కృష్ణ భగవానుడితో సంభాషిస్తారు. ఆ సంభాషణలో భాగంగా ఇలా అంటారనమాట, ఓ స్వామి, మాకు ఏమాత్రం అర్హత ఉందని మీరు భావించినా కూడా మాకు ఆ దివ్య జ్ఞానాన్ని, ఏ దివ్య జ్ఞానాన్ని, బ్రహ్మదేవుడికి మీరు వివరించిన, బ్రహ్మదేవుడికి మీరు బోధ చేసిన ఆ దివ్య జ్ఞానాన్ని మాకు కూడా ప్రసాదించండి అని అడుగుతారు. సో అప్పుడు అంటే బ్రహ్మదేవుడికి ఏ రకమైన దివ్య జ్ఞానాన్ని ప్రసాదించారు, బోధ చేశారు స్వామి? అది మన చతుశ్లోకి భాగవతంలో వస్తుంది. 4 శ్లోకాలలో కృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడికి ఆధ్యాత్మిక తత్వం మొత్తం దాంట్లో చెప్తారనమాట. కానీ అది ఎలా ఉంటుందంటే ఐశ్వర్య భావంతో కూడుకొని ఉంటుంది. ఐశ్వర్య భావంతో కూడుకొని ఉంటుంది అంటే ఎలాగైతే ఇప్పుడు మనకి భగవద్గీతలో చతుశ్లోకి భగవద్గీత 10th చాప్టరు 8, 9, 10, 11 ఆ 4 శ్లోకాలు, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితః. ఈ సృష్టిలో ప్రతిదీ నా నుంచే పుడుతుంది. ఈ తత్వం తెలుసుకొని ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వాళ్ళకి నేను లబ్ధి చెందుతాను. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితః. ఎవరైతే ఈ దృక్పథంతో నన్ను ఆరాధిస్తారో, నన్ను సృష్టికర్తగా, భోక్తగా ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి నేను లబ్ధి చెందుతాను. అలాగా ఆ 4 శ్లోకాలలో కృష్ణుడు మొత్తం భగవద్గీత సారాంశాన్ని ప్రసాదిస్తారు. అలాగే ఈ భాగవతంలో కూడా మనకి చతుశ్లోకి భాగవతం అనేది, దాంట్లో కూడా బ్రహ్మదేవుడికి ఈ సృష్టి గురించి సంబంధ అభిధేయ ఆ రెండింటి గురించి చెప్తారు.
ఇప్పుడు మనకి భక్తిలో 3 అంశాలు ఉంటాయి: సంబంధ, అభిధేయ, ప్రయోజన. సంబంధ అంటే భగవంతుడికి జీవికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి. అభిధేయ అంటే భగవంతుని చేరుకోవడానికి ఏం చేయాలి, ఆ ఉపాయం, ఆ ప్రాసెస్, సాధన ఏంటి, ఏం సాధన చేయాలి. ప్రయోజన అంటే ఆ భగవంతుని, శ్రీకృష్ణ భగవానుడి ప్రేమ, భక్తి ప్రేమను పొందడం, అదే ప్రయోజనం. అయితే చతుశ్లోకి భాగవతంలో సంబంధ అభిధేయాల గురించి, ప్రయోజనం గురించి కూడా చెప్తారు. కానీ బ్రహ్మదేవుడు కూడా శుద్ధ భక్తుడు కాదు కదా. బ్రహ్మదేవుణ్ణి ఒక సృష్టికర్తగా సృష్టిని చేయమని సెకండరీ క్రియేషన్, విసర్గ చేయడానికి స్వామి సృష్టించారు. బ్రహ్మదేవుడు కూడా ఈ మెటీరియల్ వరల్డ్లోనే, భౌతిక ప్రపంచంలోనే ఉన్నారు. సత్యలోకంలో అత్యుత్తమమైన జీవి. ఎలాగైతే మనందరం జీవులమో, కానీ ఆయన బ్రహ్మదేవులు అత్యుత్తమమైన జీవి ఈ భౌతిక ప్రపంచంలో. కాబట్టి ఆయనకి సంబంధ అభిధేయాలు రెండు బాగా అర్థమయ్యాయి. కానీ ప్రయోజన అనేది కేవలం భక్తితో మాత్రమే లభ్యమవుతుంది. ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో, ఉద్ధవుళ్లాగా శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే అది పొందుతుంది. అందుకే ఎదురుగా మైత్రేయముని ఉన్నా కూడా స్వామి శ్రీకృష్ణ భగవానులు ఉద్ధవుడికే ఈ బోధన అంతా చేశారు. ఎప్పుడైతే ఉద్ధవుడు ఇప్పుడు ఈ 18వ శ్లోకంలో ఉద్ధవుడు ఏమడిగారు కృష్ణుని, ఓ స్వామి, నాకు ఏమాత్రం అర్హత ఉందని మీరు భావించినా కూడా ఆ దివ్య జ్ఞానాన్ని, బ్రహ్మదేవులకి ఏ దివ్య జ్ఞానాన్ని అయితే ప్రసాదించారో అది మాకు ప్రసాదించండి అని అంటారు. కానీ భగవంతుడు ఉద్ధవుడి మాటలకు చాలా సంతోషించి, ఉద్ధవుడు అత్యంత పాత్రమైన వాడు కదా. దర్శనం స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే ఉద్ధవుడు కృష్ణుణ్ణి అడిగారో, స్వామి నాకు బ్రహ్మదేవులకి బోధించిన ఆ దివ్య జ్ఞానాన్ని ప్రసాదించమని అడిగినప్పుడు కృష్ణ భగవానుడు బ్రహ్మదేవులకి బోధ చేసిన దివ్య జ్ఞానం కంటే ఎక్కువ బోధ చేశారు ఉద్ధవుడికి. ఎందుకంటే ఉద్ధవుడికి బ్రహ్మకి తేడా ఉంది. బ్రహ్మ శుద్ధ భక్తుడు కాదు, ఉద్ధవుడు శుద్ధ భక్తుడు, అత్యంత ప్రీతిపాత్రమైన వాడు. సో అసలు ఎవరు ఈ ఉద్ధవుడు? మనలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు, కొంతమందికి పైన కొన్ని అంశాలు తెలిసి ఉండొచ్చు. సో ఉద్ధవుడు గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎవరు ఈ ఉద్ధవుడు? సో ఉద్ధవుడు కృష్ణ భగవానుడి కజిన్. వసుదేవుడికి, కృష్ణ భగవానుడి తండ్రి అయిన వసుదేవుడికి దేవభాగ అనే ఒక సోదరుడు ఉండేవాడు. ఆ దేవభాగ యొక్క కుమారుడు ఉద్ధవ. అంటే కృష్ణ భగవానుడికి కజిన్ బ్రదర్, మంచి ఫ్రెండ్, శుద్ధ భక్తుడు, కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుడు. చూడడానికి కృష్ణుడిలాగే ఉంటాడు, కృష్ణుడిలాగే సుగంధము వెలువరిస్తుంటాడు, కృష్ణుడిలాగే అలంకరించుకుంటాడు. కృష్ణుడు ఎంత అదృష్టవంతుడంటే ఉద్ధవుడు, మీరు ఇక్కడ స్క్రీన్ మీద మీకు చూపిస్తున్న ఈ పిక్చర్లో చూపిస్తున్నట్టుగా కృష్ణుడు ఉద్ధవుడి చేయిని తన చేతిలో తీసుకొని సంభాషిస్తారు.
అంత అంత ప్రీతిపాత్రమైన వాడు అనమాట. భాగవతం మొత్తంలో ఉద్ధవుడు చాలా అతి ముఖ్యమైన ఆ, అతి ముఖ్యమైన భక్తులలో ఉద్ధవుడు అత్యుత్తమమైన ఆ, పేరుగా చెప్తాం మనం. ఇప్పుడు భాగవతంలో మనకి కుంతి మహారాణి, భీష్మదేవ్, ప్రహ్లాద, గోపికలు, ఇట్లా చాలా మంది ఉన్నారు మనకి. దాంట్లో ఉద్ధవుడు అత్యంత ప్రముఖమైన వాడు. సో ఒకసారి నారదముని గొప్ప భక్తులు ఎవరు, అత్యుత్తమమైన అందరు భక్తులకల్లా అత్యుత్తమమైన భక్తులు ఎవరు అని తెలుసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తారు. ఆ చేసే ప్రయత్నంలో భాగంగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. అప్పుడు కృష్ణుడితో ఇలా అడిగి, స్వామి ఎవరు నీ భక్తుల్లోకెల్లా అత్యుత్తమైన భక్తులు ఎవరు అని అడుగుతారు. అప్పుడు స్వామి అంటారు, నువ్వే తెలుసుకో, నువ్వే ప్రయత్నం చేయి, నువ్వే తెలుసుకో అని అంటారు. అప్పుడు నారదముని ఏమనుకుంటారంటే, ఓకే, ఈ జీవుల్లో అందరికన్నా అత్యుత్తమైన జీవి బ్రహ్మ. సో బ్రహ్మదేవుడే అత్యుత్తమైన భక్తుడు కావచ్చు. బ్రహ్మ విష్ణు నాభిలోంచి వచ్చిన పాదం నుంచి, ఆ పద్మం నుంచి జన్మించినటువంటి వాడు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. కాబట్టి బ్రహ్మే అత్యుత్తమైన భక్తుడేమో అనుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అడిగితే బ్రహ్మదేవుడు అంటారు, నేను కాదు అత్యుత్తమైన భక్తుడిని, శివుడు అత్యుత్తమమైన భక్తుడు, వైష్ణవానాం యథాశంభో, నువ్వు శివుడి దగ్గరికి వెళ్ళు అని చెప్తారు. నారదముని శివుడి దగ్గర వెళ్ళిన తర్వాత శివుడు ఏం చెప్తారు, నేను కాదు అత్యుత్తమైన భక్తుడు, ప్రహ్లాదుడు అత్యుత్తమైన భక్తుడు అని చెప్తారు. ప్రహ్లాద్ దగ్గరికి వస్తే ప్రహ్లాద్ ఏమంటారు, అసలు నేను భక్తుణ్ణే కాదు, ఉత్తమ భక్తుడు అనే విషయం పక్కన పెడితే నేను అసలు భక్తుణ్ణే కాదు. ఆ స్వామి ప్రత్యక్షమైనప్పుడు నేను కనీసం స్వామికి ఇదమాసనం సమర్పయామి అని ఒక ఆసనం కూడా ఇవ్వలేకపోయాను నేను. నా స్వామి, మా తండ్రి హిరణ్యకశిపు సింహాసనం మీద కూర్చున్నారు, నేను ఒక మంచి ఆసనం కూడా ఇవ్వలేకపోయాను స్వామికి, ఒక మంచి మాల సమర్పించలేకపోయాను. మా తండ్రి హిరణ్యకశిపు హతమార్చిన తర్వాత ఆ కడుపులో ఉన్న పేగుల్ని అంతరస్రజ, మనకి ప్రహ్లాద ప్రేయర్స్లో భాగవతంలో వస్తుంది అంతరస్రజ అని. అంతరస్రజ అంటే పేగులు, కడుపులో ఉన్న పేగుల్ని అంతరస్రజ సంస్కృతంలో. ఆ పేగుల్ని మాలలాగా ధరించారు స్వామి తనంతట తానే. నేనేమీ సమర్పించలేకపోయాను నా స్వామికి, అలాంటిది నేను భక్తుడిని ఎలా చెప్పుకోగలను, నేను భక్తుడినే కాదు అసలు అని అంటాడు ప్రహ్లాదుడు. అప్పుడు ప్రహ్లాదుడు ఏమంటాడంటే, హనుమత్ స్వామి దగ్గరికి వెళ్ళమంటారు. హనుమ దగ్గరికి వెళ్ళమంటే హనుమ ఏమంటారు, నా స్వామి రామచంద్రుడు అందరినీ అయోధ్య లోకానికి, ఆధ్యాత్మిక లోకంలో ఉన్న అయోధ్య లోకానికి అందరినీ రమ్మన్నారు, నన్నొక్కడిని మాత్రం ఇక్కడే ఉండమన్నారు, భూలోకంలో ఉండమన్నారు. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. అంటే స్వామికి, అంటే నేను ఏమాత్రం భక్తుల్లాగా అనిపించలేదు నా స్వామికి, మిగతా అందరినీ తనతో పాటు అయోధ్యకు రమ్మన్నారు, నన్నొక్కడిని ఇక్కడ ఉండమన్నారు. అంటే మీరే అర్థం చేసుకోండి ఓ నారదముని, నేను అత్యుత్తమైన భక్తుణ్ణి కాదు. నేను అత్యుత్తమైన భక్తుడిని అయితే నా స్వామి నన్ను కూడా వెంట తీసుకెళ్లేవారు కదా, కాబట్టి నేను అత్యుత్తమైన భక్తుణ్ణి కాదు. పాండవులు, నా అభిప్రాయంలో పాండవులు అత్యుత్తమైన భక్తులు.
ఆ స్వామి నిరంతరం పాండవుల్ని ఆ, కంటికి కనురెప్పలా కాపాడారు అని పాండవుల దగ్గరికి పంపిస్తాడన్నమాట. పాండవులు ఏమంటారు, ఆ, మేం కాదు అత్యుత్తమైన భక్తులము అని. తర్వాత ఉగ్రసేన మహారాజ్ దగ్గరికి అనుకుంటా పంపించేది. ఉగ్రసేన మహారాజ్ దగ్గర పంపిస్తే ఉగ్రసేన మహారాజ్ గురించి ఏం చెప్తారంటే పాండవులు, ఇప్పుడు మనం చూస్తే ఈ సిరీస్ లో ఒక భక్తుడి దగ్గరికి వెళ్తే నారదముని ఆ భక్తులు ఇంకొక భక్తుల్ని కీర్తిస్తారు. కీర్తించి వాళ్ళు అత్యుత్తమైన భక్తులు వాళ్ళ దగ్గర వెళ్ళమంటారు. అలాగా పాండవుల దగ్గరికి వచ్చినప్పుడు పాండవులు మేం కాదు ఉగ్రసేన మహారాజు దగ్గరికి వెళ్ళు, నువ్వు ఆ స్వామి ప్రత్యక్షంగా శ్రీ తిలకం ఉగ్రసేన మహారాజు నుదిటి మీద శ్రీ తిలకం దిద్ది రాజ్య పట్టాభిషేకం చేశారు. ఉగ్రసేన మహారాజు దగ్గర వెళ్ళమంటారు. ఉగ్రసేన మహారాజు దగ్గర వెళ్ళిన తర్వాత ఉగ్రసేన మహారాజు నేను కాదు అత్యుత్తమైన భక్తుడిని, ఉద్ధవుడు అత్యుత్తమైన భక్తుడు. స్వామి తన ఉద్ధవుడి చేతిని తన చేతిలో తీసుకొని దగ్గర కూర్చోపెట్టుకొని సంభాషిస్తారు. ఉద్ధవుడు తప్పకుండా ఉద్ధవుడే అందరికంటే అత్యుత్తమైన భక్తుడు అని చెప్తాడు. నారదముని ఉద్ధవుడి దగ్గరికి వెళ్తారు. ఉద్ధవుడి దగ్గరికి వెళ్తే ఉద్ధవుడు ఏమంటాడు, ఉద్ధవుడు గోపికలు అందరికన్నా అత్యుత్తమైన భక్తులు గోపికలు అని చెప్తారు. సో అలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా నేను గొప్ప భక్తుడిని కాదు, నాకన్నా గొప్ప భక్తులు వేరే ఉన్నారు అని అలా చెప్తారు. సో ఇక్కడ మనకి చివరిగా గోపికల్ని ఒక్కటి పక్కన పెట్టేస్తే అత్యుత్తమైన భక్తుల్లో ప్రముఖంగా చిట్ట చివరిగా చెప్పబడిన వ్యక్తి మనకి ఉద్ధవుడు. అలాంటి ఉద్ధవుడు బృందావనానికి వెళ్ళి ఏమన్నాడంటే, భాగవతంలో ఒక మంచి శ్లోకం ఉంటుంది. శ్లోకం మీకు చూపిస్తాను, ఒక నిమిషం. భాగవతంలో 10వ స్కందము 47వ అధ్యాయము 61వ శ్లోకం భ్రమర గీతం. ఈ భ్రమర గీతంలో ఎప్పుడైతే ఉద్ధవుడు బృందావనానికి ఒక దూతలాగా, కృష్ణుడి యొక్క మెసెంజర్ లాగా వచ్చి ఏమని చెప్తారు, కృష్ణుడు తప్పకుండా తిరిగి వస్తాడు అన్న సందేశంని ఇవ్వడానికి వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ గోపికలు, రాధారాణి అందరూ కలిసి ఉద్ధవుడితో సంభాషిస్తున్నప్పుడు ఈ భ్రమర గీతం, ఒక గోపిక ఎదుట ఉన్న ఒక తేనెటీగను చూసి ఆ తేనెటీగ కృష్ణుడు లాంటి వాడిగా భావించి, కృష్ణుడిలాగా భావించి ఒక భ్రమర గీతం అని పాడతారనమాట. ఆ భ్రమర గీతంలో భాగంగా ఆ భ్రమర గీతం అయిపోయిన తర్వాత ఆ భ్రమర గీతము తర్వాత ఈ సంభాషణలు గోపికలతో సంభాషిస్తున్నంతసేపు ఉద్ధవుడికి అర్థమవుతుందన్నమాట మెల్లిమెల్లిగా గోపికల యొక్క భక్తి ఎంత అత్యుత్తమమైనది, వాళ్ళ ముందు ఉద్ధవుడి యొక్క భక్తి ఏ మాత్రము సరిపాటి కానిది అని అర్థమవుతుంది అని. ఆ బృందావనంలో ఒక ఒక ఆ భూమిలో ఒక రేణువులాగా, లేకపోతే గుల్మ లతలాగా
ఒక చెట్టు చేమలాగైనా పుట్టాలి మరు జన్మలో అనుకుంటాడు అనమాట. ఆసామహో చరణరేణుజుషామహం స్యాం వృందావనే కిమపి గుల్మలతౌషధీనాం యాదుశ్చదం స్వజనం ఆర్యపతం చ హిత్వా భేజుర్ముకుంద పదవీం శృతుభిర్విముగ్ధ్యం. ఇది ఎవరైనా తెలుగు అనువాదం చదవగలరా? 10వ స్కందము 47వ అధ్యాయము 61. నేనే చదవనా? ఓకే, ఇక్కడ బుక్ లేదు ఇప్పుడు. 10వ అధ్యాయం 47, 61. పది పాయింట్ ఒకటి కదా ప్రభుజీ మీరు బుక్ చెప్పింది? 10వ స్కందము 47వ అధ్యాయము 61 శ్లోకం. నేను చదువుతున్నానులేండి. ఇక్కడ ఎంత అద్భుతమైన గోపికల భక్తి! వారి పాదధూళిని పొందగలిగితే నేను బృందావనంలో ఏదో ఒక పొదగా, లతగా లేదా ఔషధ మొక్కగా జన్మించినా సరే. ఎందుకంటే వారు విడిచిపెట్టడం చాలా కష్టమైన తమ బంధువులను, సమాజం చెప్పే సత్ప్రవర్తన మార్గాన్ని కూడా విడిచి వేదాలే వెతుకుతున్న ముకుందుడైన శ్రీకృష్ణుని పాదసేవను ఆశ్రయించారు. అంటే ఈ గోపికలకి కట్టుబాట్లు, సంఘపరమైన కట్టుబాట్లు, కుటుంబంలో నిర్వర్తించాల్సిన బాధ్యతలు అవన్నీ ఉన్నాయి. కానీ వాటన్నిటినీ వదిలిపెట్టి కూడా శ్రీకృష్ణుని పాదసేవను ఆశ్రయించారు. ఇలాంటి గోపికల యొక్క పాదధూళి పొందడానికైనా నేను ఇక్కడ బృందావనంలో ఒక పొదగా, లతగా, గుల్మలతగా, ఒక ఔషధ మొక్కగా జన్మించిన నా జన్మ ధన్యమైనట్టే అని గోపికల యొక్క భక్తి భావాన్ని కీర్తిస్తారు. సో అద్భుతమైన శ్లోకం ఇది. ఉద్ధవుడు, కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉద్ధవుడే తను ఏమాత్రం భక్తుడు కాదు. గోపికల భక్తి చూసిన తర్వాత తను ఏమాత్రం భక్తుడు కాదు అన్న భావన వస్తుంది. ఆసామహో చరణరేణుజుషామహం స్యాం వృందావనే కిమపి గుల్మలతౌషధీనాం యాదుశ్చదం స్వజనమార్యపతం చ హిత్వా భేజుర్ముకుంద పదవీం శృతిభిర్విమృగ్ధ్యం. ఓకే, సో ఉద్ధవుడు బృహస్పతి యొక్క శిష్యుడు. బృహస్పతి యొక్క శిష్యుడు చాలా తెలివైనవాడు. ఒక అత్యంత నిపుణత కలిగిన ఒక మంత్రి లాగా కీర్తించబడతారు ఉద్ధవుడిని. సో ఇప్పుడు మనకి బృహస్పతి ఎలాగైతే బృహస్పతి స్పిరిచువల్ విజ్డమ్ని అందిస్తుందో, ఇప్పుడు ఉద్ధవుడికి రెండు భౌతిక ప్రపంచమైన భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము నిండుగా ఉన్నాయి. అంటే మెర్క్యూరీ, బుధుడు మెర్క్యూరీ, బృహస్పతి జూపిటర్, ఈ రెండిటి అనుగ్రహం ఉంటే మనకి మెటీరియల్ విజ్డము, స్పిరిచువల్ విజ్డము, భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము ఆ రెండు బాగా వస్తాయి. అంటే ఇప్పుడు మెటీరియల్ విజ్డమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మంచి
మ్యూజిక్ పరమైన నాలెడ్జ్ కానీ లేకపోతే లలిత కళలు బాగా తెలిసి ఉండడము, ఇలాంటి విద్యలు ఏదన్నా బాగా వచ్చున్నాయంటే వాళ్ళకి మెర్క్యూరీ, వాళ్ళ హోరోస్కోప్, వాళ్ళ జాతకంలో బుధుడు ఆ, ఆ, బుధుడి యొక్క ప్రభావము ప్రబలంగా ఉందని అర్థం. అలాగే ఎవరైతే ఆధ్యాత్మిక శక్తి ఎవరికైతే బాగా ఉంటుందో దాని అర్థం ఏంటంటే వాళ్ళకి బృహస్పతి, జూపిటర్ మెండుగా ఉన్నట్టు అర్థం అనమాట. ఓకే, సో అలాగా మనకి ఉద్ధవుడికి ఈ రెండు నిండుగా ఉన్నాయన్నమాట. బుధుడి యొక్క, బృహస్పతి యొక్క అనుగ్రహాలు రెండు నిండుగా ఉన్నాయి. మనం ఈ మూడవ స్కందము చదవడం మొదలుపెట్టినప్పుడు, ఒక 6 నెలలు అయిందో ఎప్పుడో కానీ చదవడం మొదలుపెట్టినప్పుడు 2వ అధ్యాయంలో 2వ శ్లోకంలో అక్కడ వర్ణిస్తారనమాట. శుకదేవ్ గోస్వామి వర్ణిస్తారు ఏమని, ఉద్ధవుడు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే చాలా భక్తి భావము మెండుగా ఉండి ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క చిన్న చిన్న బొమ్మలతోటి ఆడుకునేవాడు. వాళ్ళ అమ్మగారు ఎప్పుడైనా భోజనం చేయడానికి ఇంట్లో పిలిచినా కూడా రానని చెప్తారన్నమాట. ఎందుకంటే ఆ కృష్ణ భగవానుడి యొక్క ఆట బొమ్మ ఒక బొమ్మలాగా చేసుకొని ఆ బొమ్మతోనే ఆడుకుంటుండేవాళ్ళు, ఆ బొమ్మకే అర్చన చేస్తుండేవాళ్ళు, బొమ్మకి నైవేద్యము సమర్పిస్తుండేవాళ్ళు. అట్లా చిన్నపిల్లలు మనం ఆడుకుంటుంటే చూస్తుంటాం. ఇప్పుడు జగన్నాథ ఇలాంటి చిన్న చిన్న సాఫ్ట్ టాయ్స్తో ఆడుకుంటుంటారు. సో ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఉద్ధవుడి నుంచి. ప్రభుపాదుల వారిని చూసినా కూడా ప్రభుపాదుల వారు కూడా చిన్నప్పటి నుంచే ఇలాగా ఆట బొమ్మలతోటి భగవంతుడి యొక్క ఆట బొమ్మలతోటి ఆడుకుంటుండేవాళ్ళు. సో ఇది మనం ఇందాక చర్చించుకున్నాం. ఇది ఇంద్ర, బ్రహ్మ, శివ, ప్రహ్లాద, హనుమాన్, పాండవాస్, యాదవాస్, ఉగ్రసేన, ఉద్ధవ, చివరిగా గోపీస్. ఇది బృహద్ భాగవతామృతంలో చర్చించబడుతుంది. బృహద్ భాగవతామృతం అనేది తెలుసా? విన్నారా ఎవరైనా బృహద్ భాగవతామృతం గురించి? వినలేదు ప్రభుజీ. లేదు ప్రభుజీ. వేరైతే విన్నాం కానీ వివరాలు తెలుసు, మీరే చెప్పాలి మాకు. బృహద్ భాగవతామృతం అనేది పరీక్షిత్ మహారాజు తన తల్లి, ఎవరు ఉత్తరాకి చెప్పిన భాగవతం పేరు బృహద్ భాగవతామృతం. పరీక్షిత్ మహారాజు భాగవతం ఎవరి దగ్గర నుంచి విన్నారు? శుకదేవ్ గోస్వామి. అయితే మనందరికీ తెలుసు పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో తక్షక పాము కాటుతోటి చనిపోతారు అని శాపము. ఆ 7వ రోజు, ఈ 7 రోజులు పరీక్షిత్ మహారాజు శుకదేవ్ గోస్వామి ద్వారా భాగవతం విన్న తర్వాత ఇంకా 7వ రోజు ఎప్పుడైతే ఇంకా పాము కాటుకి గురయ్యి మరణించే సమయము ఆసన్నం అవుతుందో, తల్లి అయిన ఉత్తర చివరిగా వచ్చి తన కుమారుని చూడాలనుకుంటుంది. పరీక్షిత్ మహారాజ్ దగ్గరికి వస్తుంది. వచ్చి
ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో అందరు తల్లులు అలా ఏడిచినట్టుగా ఏడవలేదు ఉత్తర. ఆ? ఓ పరీక్షిత్, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నా సంగతి ఏంటి, నన్ను ఎవరు చూస్తారు, ఆ? ఇలాంటి క్వశ్చన్లు ఏం అడగలేదు. లేకపోతే ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావని నాకు చాలా దుఃఖంగా ఉంది అని ఇలా గుండెలు బాదుకొని ఆ, ఏడవలేదు. అలా ఏడవడానికి రాలేదు అక్కడికి. ఎందుకు వచ్చిందంటే అక్కడికి వచ్చి ఒకే ఒక మాట అడిగింది పరీక్షిత్ మహారాజుని. నువ్వు ఈ 7 రోజులు సుఖదేవ గోస్వామి దగ్గర భాగవతం విన్నావు కదా, ఆ సారాంశాన్ని నాకు చెప్పు అని కోరుతుందన్నమాట. అప్పుడు ఆ, అప్పుడు పరీక్షిత్ మహారాజు తల్లి అయిన ఉత్తరకి వివరించిన భాగవతం పేరే బృహద్ భాగవతామృతం. అది కండెన్స్డ్ అనలేం మనము, ఎందుకంటే బృహత్ అనే పేరు చూడండి. బృహత్ అంటే గొప్పది, పెద్దది, లేకపోతే గొప్పది అనొచ్చు. అంటే సైజులో ఏమాత్రం దానికన్నా ఇట్ ఈజ్ ఏ కంప్రైజ్డ్ వెర్షన్. కంప్రైజ్డ్ వర్షన్ అయినా కూడా ఎక్కడ మనకి భాగవతంలో చెప్పిన ఆ ఎసెన్స్, ఆ సారాంశం ఎక్కడ లోపించలేదు. ఆ సారాంశాన్ని ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఉత్తరకి వివరిస్తారు. దాన్ని బృహద్ భాగవతామృతం. ఆ బృహద్ భాగవతామృతంలోనే ఈ నారదుడు ఉత్తమమైన భక్తుడి అన్వేషణలో ఒక ప్రయాణం మొదలు పెడతారు. ఆ ప్రయాణంలో భాగంగా గోపకుమార్ అనే ఇంకొక భక్తుడి ప్రయాణం, గోపకుమారుడు ఎలాగైతే ఆధ్యాత్మిక లోకానికి ప్రయాణిస్తారో అది కూడా వివరించబడుతుంది అక్కడ. సో ఓకే, సో ఈ స్లైడ్స్ దగ్గరికి వస్తే మళ్ళీ మనం ఇప్పుడు మనకి లభించే ఆ పుస్తకం బృహద్ భాగవతామృత అనేది సనాతన గోస్వామి దాని మీద భాష్యం రాశారు. అయితే ఇప్పుడు మనకి ఉద్ధవుడి గురించి భాగవతంలో 3 సార్లు వస్తుంది. 3వ స్కందంలో, 10వ స్కందంలో, 11వ స్కందంలో 3 సార్లు వస్తుంది. 3వ స్కందంలో ఇప్పుడు మనం చదువుతున్నాం ఇది ఉద్ధవుడు విదురుడికి చేస్తున్న బోధ గురించి. తర్వాత 10వ స్కందంలో కృష్ణుడు ఉద్ధవుణ్ణి బృందావనానికి ఒక దూతలాగా, మెసెంజర్ లాగా పంపించిన ఆ వృత్తాంతం అంతా చూడొచ్చు మనం అక్కడ. భ్రమర గీతము, తర్వాత ఉద్ధవుడు ఫస్ట్ అక్కడికి బృందావనానికి వెళ్ళినప్పుడు ఏ ఉద్దేశంతో వెళ్తాడు, నేను ఎలాగైనా ఈ గోపికల్ని వాళ్ళు గోపికలు కృష్ణుడు దూరం అయ్యాడని శోకిస్తున్నారు కదా, వాళ్ళ శోకాన్ని నేను ఎంతో కొంత తీర్చే ప్రయత్నం చేస్తాను అని బయలుదేరుతాడు. అక్కడికి వెళ్ళి అన్ని రకాల జ్ఞానాలు బోధిస్తాడు. ఆత్మజ్ఞానము, కర్మజ్ఞానము, అన్ని రకాల జ్ఞానాలు బోధిస్తాడు. బోధించి గోపికల్ని శుద్ధి చేయాలనుకుంటాడు. కానీ చివరికి ఏం తెలుసుకుంటాడు, గోపికల యొక్క అత్యుత్తమైన ప్రేమ భక్తి, కృష్ణుడిపై ఉన్న అత్యుత్తమైన ప్రేమ భక్తి చూసి ఉద్ధవుడే పరిశుద్ధి చెందుతాడు. అందుకే హిందీలో అంటారన్నమాట, ఉద్ధో శుద్ధో హోగయ, ఉద్ధో శుద్ధో హోగయ. ఉద్ధవుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఉద్ధరిద్దామని, గోపికల్ని ఉద్ధరిద్దామని బయలుదేరతాడు. కానీ గోపికల భక్తి చూసి తనే ఉద్ధరింపబడతాడు. అందుకే ఉద్ధో శుద్ధో హోగయ అని అంటారు. ఇది మన 10వ అధ్యాయంలో చూస్తాం మనం. తర్వాత 11వ అధ్యాయంలో 11వ స్కందంలో
11వ స్కందము చాలా అన్నిటికంటే, అన్ని స్కందాల కంటే అది చాలా పెద్దది. దాంట్లో ఉద్ధవ గీత చిట్ట చివరగా కృష్ణ భగవానుడు చేసిన ఉపదేశాలలో చిట్ట చివరిది ఉద్ధవోపదేశం, ఉద్ధవ గీత. దాంట్లో కృష్ణుడు చెప్తారనమాట, ఓ ఉద్ధవ, నన్ను యాగము, దానము, తపస్సు, సన్యాసము, శాస్త్ర పఠనం ద్వారా పొందలేరు. కేవలం నా పట్ల అచంచలమైన భక్తి, ప్రేమ ఉన్నవారు మాత్రమే నన్ను పొందగలరు. ఓకే, ఈ శ్లోకం కూడా చాలా బాగుంటుంది, ఒకసారి చూద్దాం. ఇది 11, 14, 20. న సాధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మ ఉద్ధవ న స్వాధ్యాయాస్తపస్త్యాగో యథా భక్తిర్మమోర్జితా. న సాధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మ ఉద్ధవ. నన్ను సాంఖ్యయోగం ద్వారా కానీ మరి వేరే ఏ విధమైన యోగ ద్వారా నన్ను పొందలేరు. న స్వాధ్యాయాస్తపస్త్యాగో యథా భక్తిర్మమోర్జితా. స్వాధ్యాయ శాస్త్రాధ్యాయం ద్వారా, తపస్సు చేయడం ద్వారా, త్యాగాలు చేయడం ద్వారా, యజ్ఞాలు, యజ్ఞయాగాదులు, త్యాగాలు, తపస్సు, దానాలు, వీటి వల్ల నన్ను పొందలేరు. దేనివల్ల పొందుతారు తర్వాత శ్లోకంలో చెప్తారు. భక్త్యాఘం ఏకయా గ్రాహ్య శ్రద్ధయాత్మా ప్రియః సతాం భక్తి పునాతి మాం నిష్ఠా స్వపకాన్ అపి సంభవాత్. అంటే కేవలం అత్యుత్తమమైన భక్తి ద్వారా మాత్రమే, అనన్య మమత ప్రేమ ద్వారా మాత్రమే, అనల్లాయ్ డివోషనల్ సర్వీస్, ఎవరైతే శుద్ధ భక్తితోటి నన్ను ఆరాధిస్తారో వాళ్ళే నన్ను పొందగలరు. మనకి భగవద్గీతలో కూడా చూస్తే, ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడు, సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నా ప్రియ. నేను అందరి పట్ల సమదర్శి కలిగి ఉంటాను. నాకెవరు కొంతమంది ప్రియమైన వాళ్ళు, కొంతమంది ద్వేషులుగా ఎవరు ఉండరు అని చెప్తారు. కానీ భక్తులంటే భగవంతుడికి ఒక ప్రత్యేకమైన అభిమానం, ప్రత్యేకమైన పక్షపాతం అని కూడా అనుకోవచ్చు. కృష్ణుడు పక్షపాతి కాదు, కానీ ఎప్పుడైతే భక్తులు ఈ శుద్ధ భక్తి ద్వారా కృష్ణుడి మనసుని కరిగిస్తారో అప్పుడు కృష్ణుడు పక్షపాతి అయిపోతాడు. అలాగే ఉద్ధవ్ గీతలో ఏం చెప్తారంటే, ఇలాంటి శుద్ధ భక్తి సాధన చేయడం ద్వారా చండాలులు కూడా, అంటే డాగ్ ఈటర్స్, చండాలులు కూడా శుద్ధి చేయబడతారు. ధర్మ సత్య దయోపేతో విద్యావా తపసాన్విత మద్భక్త్యేపేతం ఆత్మానం న సమ్యక్ ప్రాప్నుయాతి. రిలీజియస్ యాక్టివిటీస్ అంటే వేదాల్లో చెప్పబడిన కర్మకాండలు ద్వారా కానీ, లేకపోతే వేరే రకాలైన తపస్సు, వీటి ద్వారా కానీ నన్ను ఎవరు పొందలేరు అని ఇలాంటి చాలా చక్కటి శ్లోకాలు భాగవతంలో ఉంటాయి మనకి.
ఇంకొక శ్లోకం భాగవతంలో, అదే 11వ స్కందంలో, నతధా మే ప్రియతమా ఆత్మయోనిర్న శంకరః, నతధా మే ప్రియతమా ఆత్మయోనిర్న శంకరః. అంటే బ్రహ్మ, శివుడు, బలరాముడు, లక్ష్మీదేవి, ఆ, ఆ, వీళ్ళందరికంటే నాకు నువ్వు అత్యంత ప్రియమైన వాడివి. నీకన్నా ఎక్కువ ప్రియమైన వారు ఎవరు లేరు. నా స్వంత ఆత్మ కూడా నాకు నీకంటే ప్రియమైన వారు కాదు అని చక్కగా వివరిస్తారు స్వామి ఇక్కడ. ఉద్ధవుడు పీతాంబరం, కృష్ణులాగే పీతాంబరం ధరిస్తాడు. నీలమేఘ శ్యామల వర్ణంతో ఉంటాడు. ఉమ్, సో అందుకే బృందావనానికి వెళ్ళిన తర్వాత గోపికలు చూసి ఎవరు ఈ వ్యక్తి, ఎవరు కృష్ణులాగే ఉన్నాడు అని ఆశ్చర్యపోతారు. ఉద్ధవుడిని కృష్ణుడు బృందావనానికి ఎందుకు పంపించారు అనేది ఒక 4-5 అంశాలలో చెప్తారనమాట. ఏమనంటే, ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఉద్ధవుడి గురించి విన్నారు, గోపికలు కూడా విన్నారు. ఎప్పుడు చూడలేదు కానీ గోపికలు విన్నారు. ఇలా ఉద్ధవుడు అనే ఒక వ్యక్తి కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన వాడు, కృష్ణుడి యొక్క కజిన్ బ్రదరు, ఫ్రెండ్, మోస్ట్ డియర్ ఫ్రెండ్, మోస్ట్ డియర్ డివోటీ అని తెలుసు. ఆ రెస్పెక్ట్ ఉంది బృందావనంలో, అందరికీ ఆ రెస్పెక్ట్ ఉంది ఉద్ధవుడి మీద. అందుకే కృష్ణుడు ఉద్ధవుడిని పంపిస్తారు బృందావనానికి. అది తర్వాత కృష్ణుడికి ఉద్ధవుడి మీద ఉన్నంత నమ్మకం మరెవరి మీద లేదు. ఆ కారణం చేత అది ఫస్ట్ కారణం ఉద్ధవుడిని బృందావనానికి పంపించడానికి. రెండవ కారణం ఏంటి? ఇప్పుడు ఉద్ధవుడికి కృష్ణుడు అన్ని రకాల జ్ఞానాల్ని బోధ చేసిన తర్వాత ఆ జ్ఞానాల్ని ఆ జ్ఞానాలకి మించి ఇంకా వేరే ఏముంది అనేది ఉద్ధవుడికి తెలియపరచడానికే బృందావనానికి గోపికల ద్వారా ఈ జ్ఞానాలకి అతీతంగా మాధుర్య భక్తి యొక్క ప్రాముఖ్యతని వివరించడానికి ఉద్ధవుడికి, అది తనకు తాను వివరించకుండా ప్రాక్టికల్గా గోపికల ద్వారా తెలుసుకునేలా చేయడానికి పంపిస్తారు. ఉద్ధవుడికి ఇంకొక కారణం ఏంటంటే, ఉద్ధవుడిని బృందావనానికి పంపించడానికి ఉద్ధవుడికి ఒక చిన్న ఒక ఇసుమంత ఒక భావన ఉంటుందన్నమాట. ఏంటంటే, నాకు కృష్ణుడి గురించి అంతా తెలుసు. ఎందుకంటే కృష్ణుడితో సాంగత్యము చాలా ఉంది. కృష్ణుడు ఉద్ధవుడి చేతిని తన చేతిలో తీసుకొని సంభాషించేవాళ్ళు, అంత ప్రేమ చూపించారు. నాకు కృష్ణుడి గురించి అంతా తెలుసు అన్న కొంచెం ఇసుమంత భావన ఉండేదన్నమాట. కానీ తెలిసింది ఇసుమంత, తెలుసుకోవాల్సింది కొండంత అనేది చెప్పడానికి ఉద్ధవుడిని బృందావనానికి పంపిస్తారు. గోపికల ద్వారా ఉద్ధవుడికి అదంతా తెలియపరిచేలాగా చేస్తారనమాట. సో ఇక్కడ చూసినట్టయితే కనుక మనం ఉద్ధవుడు ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఒక తత్వశాస్త్ర గురువుగా ప్రవేశించాడు. అంటే కృష్ణుడి యొక్క తత్వము ఎట్లా అయితే అహం సర్వస్య ప్రభవో, ప్రతిదీ కృష్ణుడి నుంచే ఎలా పుడుతుంది, దిహౌస చంద్రార్క నక్షత్ర కం దిశో భూర్మహోదది వాసుదేవస్య వీర్యేణ విద్రుతాని మహాత్మనః ససురాసుర గంధర్వం సయక్షో రగరాక్షసం జగత్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరం. ఇలాంటి జ్ఞానాన్ని
ఇవ్వాలనుకుంటాడు. ఐశ్వర్య భావంతో కూడిన జ్ఞానాన్ని గోపికలకి ఇవ్వాలనుకుంటాడు. కానీ గోపికల భక్తికి ముగ్ధుడై వారి వినమ్ర శిష్యుడిగా తిరిగి వచ్చాడు. బుద్ధో శుద్ధో హోగయ. సో ఇది ఉద్ధవుడి యొక్క కీర్తి అన్నమాట. అయిన తర్వాత ఈ అధ్యాయంలో నెక్స్ట్ 19వ శ్లోకంలో ఏం చెప్తారు ఉద్ధవుడు? 19వ శ్లోకంలో ఆ స్వామి ఇలా నేను చేసిన ఈ అభ్యర్థనకి మెచ్చుకొని, వెన్ ఐ ఎక్స్ప్రెస్డ్ మై హార్ట్ ఫెల్ట్ డిజైర్స్, అంటే నేను ఎప్పుడైతే స్వామిని అభ్యర్థించానో ఇలాగా స్వామి ఇలా చెప్పసాగారు అని తర్వాత 19వ శ్లోకంలో చెప్తారు. ఆ స్వామి ఎలాగైతే తన ఆధ్యాత్మిక ఉనికిని, తన తత్వాన్ని, దివ్య జ్ఞానాన్ని, బ్రహ్మదేవునికి బోధ చేసిన దివ్య జ్ఞానం కంటే ఇంకెక్కువే ఉద్ధవుడికి బోధ చేస్తారు. చేసి ఏం చెప్తారు? ఉద్ధవుడిని బద్రికాశ్రమానికి వెళ్ళమని చెప్తారు. ఎందుకు? ఈ బోధనలన్నిటినీ అందరికీ అందించి వాళ్ళని కూడా భక్తులుగా చేయడానికి బద్రికాశ్రమానికి వెళ్ళి అక్కడి నుంచి ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టడానికి ఉద్ధవుడిని పంపిస్తారన్నమాట అక్కడికి. సో మనం ఈ మూడవ స్కందము 4వ అధ్యాయంలో తర్వాత శ్లోకంలో ఆ అంశాలన్నీ వస్తాయి. ఎలాగైతే ఉద్ధవుడు బద్రికాశ్రమానికి వెళ్ళడము అవన్నీ అక్కడ వస్తాయి అన్నమాట. సో ఇదంతా ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తున్నారు ఉద్ధవుడు విదురుడికి. అది ఈరోజు మనం చర్చించాలనుకున్న అంశము, ఉద్ధవుడి యొక్క గొప్పదనం, ద గ్లోరీస్ ఆఫ్ ఉద్ధవ. ముగించే ముందు ఎవరికైనా క్వశ్చన్స్, కామెంట్స్, రిఫ్లెక్షన్స్ చెప్పండి సుధామాతజీ. క్వశ్చన్స్ ఏం లేవు ప్రభుజీ. చాలా ఉద్ధవుడు శ్రీకృష్ణుని భక్తి, అంత ప్రేమ చాలా బాగా అనిపించింది ప్రభుజీ. వింటుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది ప్రభుజీ క్లాస్. చాలా చాలా థాంక్స్ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ, ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ క్లాస్. ఇప్పుడు ఉద్ధవుని ప్రేమ గొప్పదా, గోపికల ప్రేమ గొప్పదా అని ఏ రకంగా తీసుకోవాలి ప్రభుజీ? ఎవరిని తీసుకోవాలి? రాధారాణి అంటారు, శివుడు అంటారు. ఇప్పుడు అన్ని రకాలుగా అనుకోవడానికి అందరికంటే ఉత్తమైన భక్తి ఉద్ధవుడిదేనా? అందరికన్నా ఉత్తమమైన భక్తి గోపికల భక్తి. ఎందుకంటే గోపికలు మా అందరు తెలుసు, కృష్ణుడి కోసం వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భర్తల్ని, సంఘపరమైన కట్టుబాట్లని, వాళ్ళ బాధ్యతల్ని, తర్వాత సంఘం వాళ్ళ గురించి ఏమనుకుంటుంది, ఇలాంటివి ఏమీ పట్టించుకోలేదు. కృష్ణుడికి సేవ చేయడానికి, కృష్ణుడి పాదాశ్రయం పొందడానికి వెళ్ళారు అంతే. ఇంకా ఏమీ ఆలోచించలేదు వాళ్ళు. సో అందుకే గోపికలే అత్యుత్తమైన భక్తులు. ఎందుకంటే మాధుర్య భక్తి కదా. ఇప్పుడు ఉద్ధవుడి భక్తి ఏంటంటే సఖ్యభావం, ఫ్రెండ్ లాగా సఖ్యభావం అన్నమాట. సో గోపికల భక్తి మాధుర్య భావం. మాధుర్య భక్తిలో అన్ని రకాలైన, ఇప్పుడు మనకేముంటాయి? శాంతరసము, వాత్సల్య రసము, దాస్య రసము, సఖ్య రసము, మాధుర్య రసము. ఈ ఐదు రకాల ఫ్లేవర్స్ భక్తిలో. దీంట్లో మాధుర్య రసంతో కూడిన భక్తిలో మిగతా 4 రసాలు కూడి ఉంటాయి.
మాధుర్య భక్తిలో వాత్సల్యం ఉంటుంది, మాధుర్య భక్తిలో సఖ్యం ఫ్రెండ్షిప్ ఉంటుంది, మాధుర్య భక్తిలో దాస్యము సేవ ఉంటుంది, మాధుర్య భక్తిలో శాంతరసం కూడా ఉంటుంది. కాబట్టి మాధుర్య భక్తి అన్నిటికన్నా గొప్పది. అది ప్రదర్శిస్తున్న గోపికలు అత్యుత్తమమైన భక్తులు. ఇప్పుడు మనం డైరెక్ట్ గా గోపికలు అత్యుత్తమమైన భక్తులు అనే ఒక స్టేట్మెంట్ పుస్తకంలో ఉందనుకోండి, అదంత ఈజీగా మనకి అర్థం అవ్వదు, అంత ఈజీగా తీసుకోలేము. అర్థం కాదు ప్రభుజీ. అందుకే ఫస్ట్ ప్రహ్లాదు గురించి చెప్పాలి. ప్రహ్లాదుడు మనందరూ తెలుసు, ప్రహ్లాదుడు ఎంత అత్యుత్తమైన భక్తుడో తెలుసు. భక్తికి నిర్వచనాన్ని ఇచ్చాడు ప్రహ్లాదుడు. అనన్య మమతా విష్ణు మమతా ప్రేమ సంగత భక్తిరిత్యుచ్యతే భీష్మ ప్రహ్లాదోద్ధవ నారద. ప్రహ్లాదుడు, ఉద్ధవుడు, నారదుడు, భీష్ముడు, ఈ నలుగురు భక్తికి నిర్వచనం ఇచ్చారు. అంటే ఈ నలుగురు సమానమే అనుకోవచ్చు కదా. అప్పుడు ఉద్ధవుడు, భీష్ముడు, ప్రహ్లాదుడు, నారదుడు సమానమే. కానీ వీళ్ళందరికంటే అత్యుత్తమైన భక్తులు గోపికలు. గోపికలు. అదే. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఇప్పుడు కృష్ణుడు ఒక నిమిషం. ఇప్పుడు కృష్ణుడు బృందావనం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు నేను తిరిగి వస్తాను అని చెప్పారు కదా. అంటే ఆ మాటకి కట్టుబడి, ఆ మాట మీద నమ్మకం ఉంచి ఎంతకాలమైనా ఎదురు చూడడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. విరహవేదన అనుభవిస్తున్నా గాని, విప్రలంబ భావనతోటి విరహవేదన అనుభవిస్తున్నా కూడా ఎంతకాలమైనా అలా ఎదురు చూడడానికే సిద్ధంగా ఉన్నారు. కానీ సరే మనం వెళ్దాం, మనం వెళ్ళి మథుర, ద్వారకా వెళ్ళి మనం కూడా చూద్దాము అని ఎప్పుడు అనుకోలేదు. మనకు అలా అనిపిస్తుంది కదా. మరి గోపికలు ఎందుకు వెళ్ళలేదు మధురకి, ద్వారకాకి కృష్ణుడు చూడడానికి అని అంటే, కృష్ణుడు ఏం చెప్పాడు? నేను తిరిగి వస్తాను అంటే. గోపికల భావన ఎలాంటిదంటే, అయ్యో మేము మధుర, ద్వారకా వెళ్తే కృష్ణుని చూడడానికి, కృష్ణుడి ఆ సమయంలో కృష్ణుడి ఇక్కడికి వస్తే ఎలాగా, మేము లేకపోతే ఎలాగా అని. కృష్ణుడు ఎక్కడైతే ఈ మాట చెప్పారో, అంటే నేను త్వరలో తిరిగి వస్తాను అని ఎక్కడైతే చెప్పారో, సంస్కృతంలో త్వరగా అనడానికి శీఘ్రం. సో ఇప్పుడు ఆ ప్లేసు, కృష్ణుడు ఎక్కడైతే ఈ మాట చెప్పారో ఆ ఊరు పేరు సిరిగాం. సిరిగాం అనమాట. ఆ సిరిగాం కాస్త శీఘ్రం అయిపోయింది అది. ఎక్కడైతే కృష్ణుడు ఈ మాట చెప్పారో, తను త్వరలో తిరిగి వస్తానని చెప్పారో, ఆ ఊరు పేరు సిరిగాం. ఆ సిరిగాం కాస్త రాను రాను శీఘ్రం అయింది. అదే మన సంస్కృతంలో కూడా శీఘ్రం అంటే త్వరగా రావాలని. అలాగే బృందావనంలో ఇంకో ఊరు పేరు ఉంటుంది, పర్సో అని. బర్సానా లాగా పర్సో అని ఇంకో ఊరు పేరు ఉంటుంది బ్రజభాషలో. పర్సో అంటే రేపు, ఎల్లుండి. సో కృష్ణుడు వస్తా అని చెప్పాడు కదా, సరే వస్తాడు, రేపో ఎల్లుండో వస్తాడులే అని దాన్ని పర్సో అన్నారనమాట. గోపికలు ఎక్కడైతే ఎదురు చూస్తున్నారో కృష్ణుడి గురించి, రేపో మాపో రాకపోతాడా అని అంటారు కదా తెలుగులో, అలాగా రేపో మాపో, ఆ మాపుని పర్సో అన్నమాట. ఆ ఊరు పేరు పర్సో అయింది. చూడొచ్చు మీరు బృందావనం వెళ్తే పర్సో, శీఘ్రం ఇవన్నీ చూడొచ్చు అక్కడ మీరు. మనకు సాధారణంగా ఇవి చూపించరు, కానీ మీరు అక్కడ లోకల్ ఉన్న భక్తులను అడిగితే వాళ్ళకి అన్ని తెలుస్తుంటాయి, అక్కడ చూపిస్తారు. చెప్పండి మాతాజీ, ఇందాక ఏదో అడుగుతున్నారు కదా. అదే ఉద్ధవుడు తెలుసని ఎందుకు అంటాడు ప్రభు భగవంతుని గురించి? అసలు శుద్ధ భక్తులు అన్నారు కదా అట్లా. అంటే కృష్ణుడి సాంగత్యంలో ఉన్నాడు కదా, అంటే ఇంకా నాకు కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే.
శుద్ధ భక్తులు నాకు కృష్ణుడి అదే గురించి అంతా తెలుసు అని అనుకోరు. అన్నారు. ఆ, కానీ అలా అలా అనుకునే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అర్జునుడు కూడా శుద్ధ భక్తుడే. కానీ ఏమన్నాడు భగవద్గీతలో? ఓ కృష్ణ, నేను నీతో కలిసి ఆటలాడాను, నీతో కలిసి భోజనం చేశాను, నీతో కలిసి ఆ, అటు ఇటు తిరిగాను, నిన్ను ఒక సాధారణ వ్యక్తిలాగా అనుకున్నాను నేను, కానీ నువ్వు దేవాది దేవుడవని నాకు ఇప్పుడు అర్థమైంది. సకేతి మత్వా ప్రసభం యదుత్తం, హే కృష్ణ హే యాదవ హే సకేతి, అజానతా మహిమానం తవేదం మయా ప్రమదేన వాపి. ఓ కృష్ణ, నేను నిన్ను ఓ సఖ, ఓ యాదవ, ఓ కృష్ణ అని పిలిచాను. అలా చాలా సఖ్యభావంతో పిలిచాను నేను. కానీ నువ్వు దేవాది దేవుడివి, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ అని అప్పుడు ఆ ప్రార్థన వస్తుంది అక్కడ. సో అలాగా శుద్ధ భక్తులు కూడా అంటే అనుకోకపోయినా కూడా అలా ఎప్పుడో ఒకప్పుడు అలా అనిపించే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. ఫెమిలియారిటీ తోటి మనం ఇప్పుడు ఎవరైతే దగ్గరలో ఉంటామో వాళ్ళ గురించి అన్నీ తెలుసులే నాకు అన్న భావన కలిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆ ప్రమాదం లేకుండా బృందావనానికి పంపిస్తారనమాట. అంటే నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పడానికి పంపిస్తారు. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. రమేష్ గారు, మీరు ఇందాక చెప్పాలనుకున్నారా? హరే కృష్ణ ప్రభుజీ, చాలా హరే కృష్ణ. అద్భుతంగా చెప్పారు. హరే కృష్ణ. ఒక్క శ్లోకంలో మాకు ఇన్ని శ్లోకాలు ఇస్తే మేము తట్టుకోలేము. అర్థం చేసుకోవడానికి అయిపోతున్నాం. ఉద్ధవ గీత అనేది చాలా భగవద్గీత తర్వాత అంత ప్రముఖమైనది అది ఉద్ధవ గీత. అయితే మీరు చెప్తూ రామాయణంలో శ్రీరామచంద్రుడు అందరినీ కూడా ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్లాడు, హనుమంతుడిని తప్ప అని చెప్పారు. దానికి ఒక చిన్న కథ విన్నాను నేను. చెప్పండి. మీరు దాన్ని కన్ఫర్మ్ చేయాలి. చెప్పండి. ఏంటంటే రావణాసురుడు చనిపోయిన తర్వాత మండోదరికి తెలిసి వచ్చి చాలా వెలిపిస్తుంది అనమాట. అప్పుడు మనం బయట రకరకాల విషయాలు విన్నాం. కోర్స్ అది కరెక్ట్ కదా నాకు తెలియదు. అప్పుడు ఏంటంటే శూర్పణఖ వచ్చి చెప్పుద్ది అనమాట, ఇతను చనిపోవడానికి కారణం రాముడు అని చెప్తాదేమో అని అనుకుంటారు అందరూ కూడాను. కానీ అతని కన్నా అతని యొక్క భక్తుడు ఆంజనేయుడు వచ్చి ముందుగానే లంకాదహనం ఎన్ని చేసి వెళ్ళాడు, ఇంతమంది చనిపోవడానికి కారణం ఆంజనేయుడు అని చెప్పుద్ది. ఒక చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. అది చెప్తే వెంటనే ఆ శ్లోకంలో ఏం చేస్తుందంటే, అయితే నేను ఇప్పుడు నా భర్త యొక్క వియోగాన్ని ఎలాగా పొందుతున్నానో అతను కూడా తన యొక్క స్వామి వియోగాన్ని పొందుగాక అని అంటది. అది శాపమో లేదో మొత్తానికి శాపం అని కింద అనుకోవచ్చు. వెంటనే శూర్పణఖ ఆంజనేయుడి కింద మారిపోతాడు. అంటే ఆ వేషంలో వచ్చాడు అనమాట. అప్పుడు తను ఆశ్చర్యపోద్ది అనమాట. తల్లి ఏమి అనుకోనంటే గనక చిన్న మాట, రాముడు చంపలేదు, అతని యొక్క అరిషడ్వర్గాలు అతను చంపేని, ఎక్కడ నువ్వు నీ శోకంలో నా స్వామిని శపిస్తావేమో, అనరాని మాటలు అంటావేమో, అది నా మీద వేసుకోవటానికి నేను ఇలా వచ్చాను, నన్ను క్షమించు తల్లి. నీ ఇప్పుడు ఏదైతే అన్నావో ఆ శాపాన్ని నేను భరిస్తాను, నేను తీసుకుంటానని చెప్తాడు. ఇది నేను ఒక ఆధ్యాత్మికవేత్త దగ్గర విన్నాను నేను. ఇది నాకు ఎందుకునో బాగా సూట్ అయింది అని అనిపించింది. బయట రకరకాలు చెప్పారు కనుక కామెంట్, అది హౌఫారిటీ అది కరెక్ట్ అని అనుకుంటున్నాను నేను. అంటే నేను వినలేదు ఎప్పుడు ఈ స్టోరీ. ఇది ఉండొచ్చు, దీంట్లో నిజమే ఉండొచ్చు. కానీ ఇప్పుడు భగవంతుడు మనకి సప్త చిరంజీవులలో కొంతమంది భక్తులు ఉన్నారు,
అశ్వత్థామ లాంటి వాళ్ళు ఉన్నారు. అవును అందరూ రకరకాల వాళ్ళు ఉన్నారు. అవును ఉన్నది మొత్తం. అశ్వత్థామని దేవుడు చిరంజీవిగా ఎందుకు ఉండమన్నాడు అంటే ఆ అశ్వత్థామని హతమార్చకుండా అర్జునుడు ఎప్పుడైతే అశ్వత్థామని హతమార్చడానికి సిద్ధమయ్యాడో, బట్ ద్రౌపది ద్రౌపది వద్దని చెప్పుద్ది కదా. వద్దని చెప్తుంది. ఈ తల్లి శోకము ఇంకో తల్లికి ఉండకూడదు అని, రాకూడదు. రాకూడదని చెప్తుంది. కాబట్టి కృష్ణుడు ఎలా అంటే సరే హతమార్చకుండా చిరకాలం పాటు ఈ శిక్షని అనుభవించేలాగా కొన్ని వేల సంవత్సరాలు ఒంటి నిండా గాయాలతోటి శిక్షను అనుభవించేలాగా చిరంజీవిగా ఉండమని చెప్తారు. అలాగే సప్త చిరంజీవుల్లో మనకి కొంతమంది ఇలా ఉన్నారు, కొంతమంది భక్తులు హనుమంతుడిని చిరంజీవిగా ఉండమని చెప్పిన దానికి కారణం ఏంటంటే ఈ ప్లేస్ పేరేదో ఉంది, నేను మర్చిపోయాను. హిమాలయాల దగ్గర ప్రభుజీ గంధమాదన కాదు, గంధమాదన పర్వతమా కాదు, దాన్ని ఏదో అంటారు. అక్కడ ఉండి రామనామ స్మరణ చేయడానికి ఉంచుతారనమాట స్వామి అక్కడ. అది మెయిన్ ఉద్దేశం అది. బట్ ఇది కూడా మరి తెలియదు, నిజం ఉండొచ్చు దీంట్లో. అక్కడ ఉండి రామనామస్మరణ చేస్తున్నప్పుడు మన దత్తాత్రేయ స్వామి గారు కూడా వచ్చి చెప్తారనమాట, ఆకాశం మొత్తం ఆధ్యాత్మిక ఆకాశం అంతా నిండిపోయింది, నీ యొక్క స్మరణతోటి ఎక్కడా ఖాళీ లేదు అని కూడా చెప్తారనమాట. గురు చరిత్రలో ఎక్కడో వస్తుంది ఈ సన్నివేశం. అంటే ఇదే అతనికి శాపం అంటే శాపం కాదు, అలా వియోగంలో ఉంటాడు అనమాట. కానీ అతను కావాలనుకున్నప్పుడు వచ్చి కనిపిస్తాడు. అవును, అది వేరే విషయం. అది ఆ ప్రదేశం పేరు కింపురుష లోక అంటారు. హనుమంతుడు ఎక్కడైతే కూర్చొని రామనామ స్మరణ ఇప్పటికీ చేస్తూ ఉన్నారో దాన్ని కింపురుష లోక అంటారు. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, ఇంతటితో ఇవాళ ముగిద్దాం మనం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. గ్రంథరా శ్రీమద్భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాది కీ జై. ఓకే, హరే కృష్ణ. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ప్రభుజీ, థ్యాంక్ యూ. చాలా ప్రణామాలు ప్రభుజీ. టైం తీసుకొని చెప్తారు ప్రభుజీ. హరే కృష్ణ. సంతోషం అందరిని కలవడము. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. మేము వెయిట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు మంగళవారం వస్తుందని ప్రభుజీ. నా అదృష్టం అది, నాకు కూడా సంతోషం అందరినీ కలవడం ప్రతి వారం ఇలాగా. హరే కృష్ణ.